టైటిల్ గెలుచుకున్న సిన్నర్. ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్లో జరో ఓటమి. జ్యోతి ఎర్రాజీకి స్వర్ణం. సెబీ డిజిటల్ నాలెడ్జ్ రిపాజిటరీ ధరోహర్. వాహనాలు తుక్కుగా మార్చేందుకు మరిన్ని ప్రోత్సాహకాలు రవాణా శాఖ ప్రతిపాదన. BS1 ప్రమాణాలతో అంతకన్నా ముందు రూపొందించిన వాహనాలను తుక్కుగా మార్చేందుకు వీటిని ఉద్దేశించారు. BS2 వాహనాలు వ్యక్తిగత, మధ్యధరా వాహనాలు, రవాణాకు ఉపయోగపడే భారీ వాహనాలకు దీన్ని ఉద్దేశించారు. BS1 ప్రమాణాలు 2000 సంవత్సరం నుంచి, BS2 ప్రమాణాలు 2002 సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చాయి. టాటా హైడ్రోజన్ ట్రక్కులు. ఈ త్రైమాసికంలో రోడ్లపైకి 12-18 నెలల పరిశీలన తర్వాత వాణిజ్య ఉత్పత్తి. చెన్నై తీరానికి కొట్టుకొచ్చిన తాబేళ్ల కళేబరాలను పూడ్చడానికి తీసుకెళ్తున్న జాలర్లు. సాగరంలో తాబేళ్ల మృత్యుఘోష. వందల సంఖ్యలో కొట్టుకొస్తున్న కళేబరాలు. మరబోట్ల తాకిడే కారణమా? జీవ పర్యావరణవేత్తల ఆందోళన. నేటి నుంచి ఉత్తరాఖండ్లో ఉమ్మడి పరస్మృతి. అన్ని మతాల్లో బహుభారత్యాన్ని నిషేధించారు. హలాల్ విధానంపై నిషేధం విధించారు. మతాలతో సంబంధం లేకుండా ఉత్తరాఖండ్లో లింగ సమానత్వాన్ని సాధించేందుకు దోహదం చేయనుంది. అన్ని మతాలకు చెందిన స్త్రీ పురుషులకు కనీస వివాహ వయస్సు ఒకేలా ఉంటుంది. డ్రాగన్కు డ్యామే ఆయుధం. జగడాల చైనా నీటిని ఆయుధంగా మార్చుకుని 12 టిబెట్లో యార్లాంగ్ త్సాంగ్కు భారత్ బ్రహ్మపుత్ర, బంగ్లాదేశ్ యమునా బ్రిడ్జి నదిపై ప్రపంచంలోనే అత్యంత భారీ జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మించేందుకు చైనా సిద్ధమవుతుంది. $137 బిలియన్ పైగా అంచనా వ్యయంతో ప్రతిపాదించిన ఈ డ్యామ్ ఇండియా, బంగ్లాదేశ్లకు ఆందోళన కలిగిస్తుంది. 2023లో 18,000కు పైగా ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్లు జరిగాయి. అవయవ దాతల్లో అత్యధికులు జీవించి ఉన్నవారే. స్పెయిన్, అమెరికాలో మరణానంతరం ప్రతి 10 లక్షల జనాభాలో 40 మంది అవయవ దానాలు చేస్తున్నారు. పోర్చుగల్, ఫ్రాన్స్, స్వీడన్, యూకేల్లో అటువంటి వారి సంఖ్య 20కి పై మాటే. కానీ భారత్లో అది 0.8 మాత్రమే. రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్న వారిలో కొందరు అవయవం దానం చేసిన ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నిండుతాయి. తెలుగు నేలపై వీరగాథ పరిశోధన అనగానే తక్షణం గుర్తొచ్చే పేరు ఆచార్య తంగిరాల వెంకట సుబ్బారావు. పల్లె జనం పాటల్లో నిలిచిపోయిన ధీరోదాత్తల జీవిత చరిత్రలను సేకరించేందుకు ఆయన అవిశ్రాంతంగా శ్రమించారు. సొంతంగానూ పలు రచనలు చేశారు. జానపద సాహిత్యంలో విశిష్ట కృషి చేసిన ఆయన మొన్న కీర్తిశేషులు అయ్యారు. ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ KM చెరియన్ కన్నుమూత. పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడం ఆత్మహత్యలకు ప్రేరణ కాదు. రాష్ట్రపతి భవన్లో నిర్వహించిన అటెమ్ కార్యక్రమంలో ఇండోనేషియా అధ్యక్షుడి ప్రభావ సుబియాంతోతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, ప్రధాని మోడీ. సాంస్కృతిక ప్రతీక సైనిక పాటవ పతాక. ఢిల్లీలో అలరించిన గణతంత్ర వేడుకల కవాతు. సూడాన్లో ఆసుపత్రిపై భీకర దాడి, 70 మందికి పైగా మృతి. అగ్రదేశాలకు మన ఆయుధ సామగ్రి. అనూహ్యంగా పెరిగిన రక్షణ ఎగుమతులు. తొలిసారిగా 21,000 కోట్ల స్థాయికి మించి హైదరాబాద్ కంపెనీల క్రియాశీలక పాత్ర. మన దేశం నుంచి రక్షణ ఉత్పత్తులు, ఆయుధ సామగ్రిని అధికంగా కొనుగోలు చేస్తున్న దేశాలు అమెరికా, ఫ్రాన్స్, ఆర్మేనియా అగ్రస్థానంలో ఆసక్తికరం. అమెరికా కంపెనీలు సిస్టమ్స్, సబ్ సిస్టమ్స్, విడిభాగాలు కొనుగోలు చేస్తున్నాయి. మన దేశం నుంచి ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్, పినాక మల్టీ లాంచ్ రాకెట్ సిస్టమ్, 155mm ఆర్టిలరీ గన్లను ఆర్మేనియా అధికంగా కొనుగోలు చేస్తున్నాయి. వియత్నాం కోస్ట్ గార్డ్కు మనం ఇంటర్సెప్టర్ బోట్లు అందిస్తున్నాము. బ్రహ్మోస్ సూపర్సోనిక్ మిసైల్ కొనుగోలుకు వియత్నాం ఆసక్తిగా ఉంది. తేజస్ యుద్ధ విమానాలకు మలేషియా, బ్రెజిల్ వంటి దేశాలు ఆసక్తిగా ఉన్నాయి. ప్రస్తుతం దాదాపు 100కు పైగా దేశాలకు మన దేశం రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, హెల్మెట్లను, డోర్నియర్ 228 ఎయిర్క్రాఫ్ట్, చేతక్ హెలికాప్టర్లు, ఇంటర్సెప్టర్ బోట్లు, తేలిక టార్పెడోలు, బ్రహ్మోస్ సూపర్సోనిక్ మిసైల్స్, ఆర్టిలరీ గన్స్, రేడార్లు, ఆకాశ్ మిసైల్స్, పినాక రాకెట్స్, ఆర్మర్డ్ వాహనాలు, యుద్ధ విమానాలు, విడిభాగాలు అధికంగా ఎగుమతి అవుతున్నాయి. లాక్హీడ్ మార్టిన్, బోయింగ్, ఎయిర్బస్ వంటి అగ్రశ్రేణి కంపెనీలతో భారత ప్రైవేటు సంస్థలైన టాటా, మహీంద్రా గ్రూప్ వంటివి వ్యూహాత్మక భాగస్వామ్యాలు కుదుర్చుకుంటున్నాయి. త్వరలో ఇండియన్ పేరుతో $450 బిలియన్ విలువైన మిసైల్స్ ఎగుమతి కాంట్రాక్టులను మన దేశం కుదుర్చుకోబోతోంది. 11 అంతస్తుల భారీ షిప్ కార్డెలియా. అలలపై కదిలే సౌధం. విశాఖ నుంచి కార్డెలియా క్రూయిజ్ షిప్ ఆగస్టు 4 నుంచి 22 వరకు 3 సర్వీసులు. విశాఖ టు పుదుచ్చేరి, చెన్నైకి నడపనున్న GAC షిప్పింగ్ సంస్థ. వాతావరణం ఇంకా ఎంతో ఖచ్చితం. దేశంలో కొత్తగా ప్రారంభమైన మిషన్ మౌసమ్ ప్రాజెక్టు. 2,000 కోట్లతో కొత్త తరం సెన్సార్లు, రాడార్లు, శాటిలైట్ వ్యవస్థల విస్తరణ. కృత్రిమ మేఘాల అభివృద్ధికి ప్రత్యేక
లాబొరేటరీ ఇప్పుడున్న ఫోర్కాస్ట్ స్థానంలో నౌకాస్ట్ అంచనాలు సంఖ్య వాతావరణ సూచనలన్నీ 12 కిలోమీటర్ల నుంచి 6 కిలోమీటర్ల వరకు తగ్గించేందుకు చర్యలు.